సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఇండియాలో మనకు చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా అయితే ఉందన్నమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, ఈ ప్రైస్ రేంజ్లో ఇంత మంచి మొబైల్స్, అది కూడా మన యొక్క ఇండియన్ బ్రాండ్ మైక్రోమాక్స్ అనేది ఈసారి మాత్రం అద్భుతాన్ని చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏమంటే మనకు యాక్చువల్గా ఈరోజు అంటే నవంబర్ 3న మనకు మైక్రోమాక్స్ నుంచి 2 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. ఇవి కంప్లీట్గా మనకు ఇండియన్ బ్రాండ్స్ అనమాట. సో ఎవరైతే ఇండియన్ బ్రాండ్స్ని ఇష్టపడతారో, సో ఆఫ్కోర్స్ ఇష్టపడిన వాళ్ళైతే ఎవరు ఉండరు. సో ప్రతి ఒక్కరికి యొక్క మొబైల్స్ అయితే అద్దరిపోయినాయనే చెప్పుకోవచ్చు. కాకపోతే స్పెసిఫిక్గా ఈ వీడియోలో నేను చెప్పేది ఏమంటే మైక్రోమాక్స్లో మనకు 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి ఇన్ సిరీస్లో. మైక్రోమాక్స్ ఒక చూసినట్టయితే నోట్ 1 అనమాట, అండ్ ఇంకో మొబైల్ చూసినట్టయితే మనకు మైక్రోమాక్స్ ఇన్ 1B అనమాట. సో 1B కథ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏమంటే మైక్రోమాక్స్ యొక్క నోట్ 1 మొబైల్ ఏదైతే ఉందో దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క మొబైల్ మనకు అంటే మన యొక్క ఇండియన్ బ్రాండ్ మొబైల్ ఏ బ్రాండ్స్కి అంటే ఏ చైనా బ్రాండ్స్కి మనకు మంచి కాంపిటీషన్ ఇస్తుందో ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా అండ్ క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ దీంట్లో మనకు కెమెరా ఎలా ఉండబోతుంది, తర్వాత బ్యాటరీ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, మీలో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా నేను ఇంప్రెస్ అయిన 2-3 విషయాలు అయితే ఉన్నాయి. సో ఆ యొక్క విషయాలు అయితే చెప్తాను. ఫస్ట్ చూసినట్టయితే మనకు ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుందన్నమాట ఈ యొక్క మైక్రోమాక్స్ మొబైల్. సో ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ అంటే ఇందులో మనకు ఎలాంటి బ్లోట్వేర్స్ అయితే ఉండవు. సో మనకు కొన్ని మొబైల్స్లో చూసినట్టయితే మీలో చూసుకోండి, తర్వాత ఇంకో ఏవేవో మనకు పిచ్చి అప్లికేషన్స్ కొన్ని ఫ్లిప్కార్ట్లు, అమెజాన్ ఇవన్నీ మనకు ఇన్బిల్ట్గా అంటే ముందే వేసి పెట్టుంటారు అనమాట. కాకపోతే ఈ యొక్క మైక్రోమాక్స్ మొబైల్ నోట్ 1 ఏదైతే ఉందో ఇది మనకు చాలా ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్తో అయితే వస్తుంది. ఇందులో మనకు ఎటువంటి పర్మిషన్స్ అయితే లేవు. సో మనకు థర్డ్ పార్టీ యాప్స్ వేసుకోవడానికి ఇది మనకు కంప్లీట్గా మొబైల్ ఎలా ఉంటుందంటే ఒక్క గూగుల్ యాప్స్ తప్ప, గూగుల్ యాప్స్ తర్వాత కంపెనీకి సంబంధించిన యాప్స్ తప్ప మనకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏవైతే వీళ్ళు సజెస్ట్ చేయలేదనే చెప్పుకోవచ్చు. ఇది చూసినట్టయితే మనకు చాలా మంచి విషయం. తర్వాత చూసినట్టయితే స్టాక్ ఆండ్రాయిడ్ చూసినట్టయితే జనరల్గా మనకు అప్డేట్ విషయంలో కొంచెం డల్గా అయితే ఉంటుంది. కాకపోతే మైక్రోమాక్స్ చెప్పింది ఏమంటే మీకు అప్ టు 2 years వరకు కంటిన్యూస్ అప్డేట్స్ వీళ్ళైతే మనకు ఇస్తామని వీళ్ళు క్లియర్గా క్లైమ్ అయితే చేశారు. సో మనకు స్టాక్ ఆండ్రాయిడ్లో చాలా తక్కువ అనమాట ఈ యొక్క అప్డేట్స్ విషయంలో. సో ఒకసారి మీరు ఎగ్జాంపుల్ కోసం మాట్లాడుకున్నట్టయితే మోటో అనుకోండి, మోటో చూసినట్టయితే మనకు అప్డేట్ విషయంలో చాలా నిదానంగా అయితే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క మైక్రోమాక్స్ కూడా మనకు స్టాక్ ఆండ్రాయిడ్కి సంబంధించింది కాబట్టి, కాకపోతే ఇది అప్డేట్స్ పరంగా మనకు టాప్లో అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఇది నాకు చాలా నచ్చిన ఇంప్రెషన్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత థర్డ్ వన్ ఇంకా ఏదైనా ఉందా అంటే ఇది మనకు ఇండియన్ బ్రాండ్లో ఇంత మంచి మొబైల్ ఇంత ప్రైస్లో తీసుకొస్తారని నేనైతే నిజంగా అయితే గెస్ చేయలేదు ఫ్రెండ్స్. సో దీనికైనా మన యొక్క మైక్రోమాక్స్ని మనం జిందాబాద్ కొట్టాల్సింది. తర్వాత చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ అనమాట. సో ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పడానికి. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే ఇంకా ఫిదా అయిపోవాల్సిందే. మనకు చూసినట్టయితే ఈ యొక్క హారిజెంటల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ రకంగా అంటే మనకు సర్దాను తర్వాత గ్రేటర్ దాన్ ఉంటాయి కదా, సో అదే సింబల్ పరంగా ఈ యొక్క బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇది మనకు కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటుంది అనమాట. సో డిజైన్ పరంగా చూసినట్టయితే మనకు చాలా కొత్త, చాలా ప్రీమియం లుక్తో అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు 48 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు ఇన్ఫినిటీ ఈ యొక్క నాస్తో అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఈ యొక్క డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు డెఫినెట్గా చాలా అట్రాక్టివ్గా చాలా పెద్ద మొబైల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో హవెవర్ ముందుగా మనం దీని యొక్క మొబైల్ థిక్నెస్ ఏంటి, తర్వాత మొబైల్ వెయిట్ ఏంటి, తర్వాత బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ ఇచ్చారా, సో గ్లాస్ ఇస్తే ఏది ఇచ్చారు, ప్లాస్టిక్ ఇస్తే ఏ ప్లాస్టిక్ ఇచ్చారు, ఇవన్నీ మనం మేజర్గా అయితే తెలుసుకోవాలి. ముందుగా ఈ యొక్క నోట్ 1 మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 8.9mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. సో అరౌండ్ మనకు 9mm అనుకోండి. సో 9mm అనేది కూడా మనకు మరీ అంత లావుగా అయితే ఉండదు. సో ఈ రోజులో చూసినట్టయితే ఈ ట్రెండ్లో అయితే సరిపోతుంది, పెద్దగా వింత అయితే ఏమీ కాదనే చెప్పుకోవచ్చు. తర్వాత మొబైల్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 196 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు పెద్దగా చెప్పుకోదగ్గ వెయిట్ అయితే ఏమీ ఉండదు. సో ఈ పరంగా దీని యొక్క డిస్ప్లే పరంగా బ్యాటరీ పరంగా చూసినట్టయితే కొంచెం దీనికి బ్యాలెన్స్డ్ వెయిట్ అనే చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు పెద్దగా వెయిట్ అయితే కాదు. ఒకసారి మీరు పోకో ఎక్స్3 గుర్తు చేసుకున్నట్టయితే అది మనకు 225 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. సో నియర్లీ మనకు 1/2 kg అయితే ఉంటుంది అనమాట. ఇది చూసినట్టయితే ఆ పరంగా చూసినట్టయితే మనకు చాలా లెస్ వెయిట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటుంది. కాకపోతే మీకు చూడడానికి మాత్రం ప్లాస్టిక్లో అయితే కనపడదు. సో ఖచ్చితంగా దీనికి గ్లాస్ ఉందనే అనుకుంటారు అనమాట. సో అంత ప్రీమియం క్వాలిటీతో అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు వెయిట్ బ్యాలెన్సింగ్ విషయంలో తర్వాత థిక్నెస్ విషయంలో వీళ్ళు మంచి
పని చేశారనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS డిస్ప్లే అయితే ఇచ్చారు. సో డిస్ప్లే ఎవరైతే పెద్ద డిస్ప్లే కావాలని కోరుకుంటారో సో అలాంటి ప్రతి ఒక్కరికి యొక్క మైక్రోమాక్స్ మొబైల్ అనేది అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 21:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో ఆఫ్ కోర్స్ చాలా మందికి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఇష్టమే అనమాట. మరి అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క మైక్రోమాక్స్ మనకు వండర్ చేసిందనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 450 నైట్స్ ఈ యొక్క అల్ట్రా బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు ఎండలో తిరిగినా సరే ఈ యొక్క మొబైల్ డిస్ప్లే ఏదైతే ఉందో చాలా బ్రైట్గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మీకు డిస్ప్లే క్వాలిటీ అనేది అద్దరిపోతుంది. అండ్ డిస్ప్లే కూడా మీకు పెద్దగా ఉండడం ద్వారా ఏమైనా వీడియో చూస్తే మనకు ఇంకా చూడాలనే ఈ యొక్క ఆతృత అయితే పెరిగిపోతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే 48 MP + 8 MP + 2 MP + 2 MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 48 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 2 MP మ్యాక్రో అండ్ 2 MP వచ్చేసి డెప్త్ సెన్సార్ కోసం అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క పంచోల్ కెమెరాతో అయితే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా మనకు ఈ యొక్క కెమెరా విషయంలో చాలా వండర్స్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మైక్రోమాక్స్. సో మనకు చూసినట్టయితే మ్యాక్రో ఉంది, తర్వాత డెప్త్ ఇచ్చారు, అల్ట్రా వైడ్ ఇచ్చారు. సో ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో సో వాళ్ళకైతే అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. మరి ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఎక్కడి వరకు రికార్డింగ్ చేసిందంటే ఇప్పటిదాకా మనకైతే లీక్ చేయలేదు. నాకు తెలిసి డెఫినెట్గా మీకు అప్ టు ఫుల్ హెచ్డి అంటే 1080p 30 frames per second వరకు ఈ యొక్క మొబైల్ అయితే మీకు రికార్డింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ బైలాక్ మీకు 4K ఉంటే ఇంకా మంచిదనే చెప్పుకోవచ్చు అనమాట. మరి ఓవరాల్గా చూస్తుంటే దీని యొక్క కెమెరా ఎలా ఉంటుంది, దేనికి పోటీ ఇస్తుందని మీరు అడిగినట్టయితే సరే నేను ఓవరాల్గా 100కి 80% దీనికి రేటింగ్ అయితే ఇస్తాను. సో డెఫినెట్గా మనకు అంత సూపర్గా ఉండటం అయితే జరుగుతుంది. మీరు అస్తమానం ఈ యొక్క టిక్టాక్ వీడియోస్ కానివ్వండి, తర్వాత చూసినట్టయితే మీరు అక్కడ ఇక్కడ తిరిగి సెల్ఫీలు అంటే వీడియోలు తీసేవాళ్ళు, తర్వాత ఇమేజెస్ దిగేవాళ్ళు. సో అలాంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క మొబైల్ అయితే అద్దరిపోతుంది. ఓవరాల్గా చూసుకుంటే మీకు కెమెరా లవర్స్ అయితే ఈ యొక్క మొబైల్ మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది ఓవరాల్గా చూసుకుంటే మీకు సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలనుకుంటే ఒక మీడియం సెగ్మెంట్ గేమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. మీరు మరీ అల్ట్రా తర్వాత ఎక్స్ట్రీమ్లో ఆడితే మాత్రం మీకు మొబైల్ అనేది ల్యాగ్ అయి కూర్చుంటుంది. సో మీరు వీలైనంత వరకు కొంచెం నార్మల్ సెట్టింగ్స్లో ఆడితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు టాప్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే Android 10 అప్డేట్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు ప్యూర్లీ స్టాక్ ఆండ్రాయిడ్ అయితే వస్తుందన్నమాట. సో డెఫినెట్గా మనకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే గేమింగ్ కోసం కూడా ఈ యొక్క మొబైల్ అయితే అద్దరిపోతుంది. కాకపోతే వీలైనంత వరకు కొంచెం నార్మల్ సెట్టింగ్స్లో ఆడడానికి మాత్రమే ట్రై చేయండి. సో ఇంకా నాకు తెలుసు మీరు అడిగేది పబ్జీ, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ ఇవన్నీ ఆడండి. కాకపోతే వీలైనంత వరకు నార్మల్ సెట్టింగ్స్లో ఆడినప్పుడు మాత్రం మీకు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ ఫేస్ చేయలేరు అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే దీని యొక్క వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా మనకు 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు. 4GB + 64GB వేరియంట్ ఒకటి, తర్వాత 4GB + 128GB యొక్క హై ఎండ్ వేరియంట్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 4GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి పర్లేదు, ఓకే అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క హై ఎండ్ వేరియంట్ ఏదైతే ఉందో 128GBది దీనికి 6GB ర్యామ్ ఇచ్చింటే బాగుండేది. సో హవెవర్ మనకు ఈ యొక్క ప్రైస్ రేంజ్లో ఇది రావడం కూడా చాలా గర్వంగానే చెప్పుకోవచ్చు అనమాట. సో మనకు ఈ రోజుల్లో అట్లీస్ట్ 4GB ర్యామ్ కంపల్సరీ కాబట్టి ఇక్కడ మనకు 4GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు ఫాస్ట్నెస్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు డెఫినెట్గా 2 డే బ్యాటరీ బ్యాకప్ మాత్రం కంపల్సరీగా వస్తుందనే చెప్పుకోవచ్చు. మరి నేను అస్తమానం పబ్జీ ఆడతాను అలాంటి వాళ్ళకు కూడా వస్తుందా అంటే అది మీరు పబ్లో కాలేసినట్టే అనమాట. సో కొంచెం నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 2 డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. లేదు కొంచెం అస్తమానం కొంచెం హెవీగా మొబైల్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకైతే 1 డే ఫుల్ ఛార్జింగ్ వస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం మాట్లాడుకున్నట్టయితే మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో మీకు నియర్లీ 1 అవర్ నుంచి 1.5 అవర్ లోపు కంప్లీట్గా ఫుల్ ఛార్జింగ్ ఎక్కించడానికి ఒక మొబైల్ అయితే ట్రై చేస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. సో దీని ద్వారా మీరు ఎటువైపు తిరిగేసి పెట్టినా మీదేసి పెట్టినా ఈ యొక్క మొబైల్ అయితే ఛార్జింగ్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు 3.5mm జాక్ కూడా ఇచ్చినట్టు ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏమంటే ఇది మీకు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో జనరల్గా చూసినట్టయితే మనకు సామ్సంగ్ మొబైల్స్కి ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తారు ఈ యొక్క రివర్స్ ఛార్జింగ్ అనేది. సో ఇప్పుడు మనకు ఇండియన్ బ్రాండ్కి కూడా రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒకటి గ్రీన్, ఇంకోటి చూసినట్టయితే వైట్ కలర్ అయితే ఉంది. అండ్ కలర్స్ అనేవి కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను పర్టికులర్గా ఇదే కలర్ తీసుకోమని కూడా అయితే చెప్పను అనమాట. ఎందుకంటే అది మీ ఇంట్రెస్ట్ పైన ఉంటుంది కాబట్టి నేను చెప్పినంత మాత్రాన మీరైతే తీసుకోలేరు. సో మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అదైతే తీసుకోండి. నాకు పర్సనల్గా చూసినట్టయితే వైట్ అయితే నచ్చింది. ఎందుకంటే నేను అస్తమానం బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇవన్నీ వాడేసాను కాబట్టి నాకు వైట్ ఎలా ఉంటుందో చూడాలని ఎగ్జైట్మెంట్
సెగ్మెంట్తో అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనకు 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 10,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత హై అండ్ వేరియంట్ మనకు 4GB ర్యామ్తో అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 12,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారనమాట. ఇది ప్రైస్ చూసినట్టయితే 12,499 లేకపోతే 12,999 రూపీస్ అయితే ఉంది. ఇది మరీ అంత కన్ఫర్మేషన్ అయితే చేయలేదు. ఒక 500 గురించి మనకైతే ఏమి కాదు, అది పక్కన పెట్టండి. మరి ఇది 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో 10,999 రూపీస్కి తీసుకోవచ్చా లేదా అంటే మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు అనమాట. అండ్ ఈ యొక్క మొబైల్ ఏ దానికి పోటీ ఇస్తుందో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మనకు రీసెంట్గా చూసినట్టయితే Redmi 9 Prime అయితే లాంచ్ చేశారు. అది చూసినట్టయితే మనకు అరౌండ్ 10,000 రూపీస్ అయితే ఉందన్నమాట. సో అలాంటి పెద్ద మొబైల్ కూడా ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు చాలా కాంపిటీటర్ అనే చెప్పుకోవచ్చు. అది చూసినట్టయితే మనకు 13 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. మన యొక్క ఇండియన్ బ్రాండ్ మాత్రం మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చిందనమాట. సో ఈ రకంగా చూసినట్టయితే మనకు మైక్రోమాక్స్ వచ్చేసి ఫ్యూచర్లో మనకు టాప్ లెవెల్లో వెళ్ళిపోతుందని నాకైతే కొంచెం అనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరి ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే మీరు 10,000 కళ్ళు మూసుకొని ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇందులో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు అనే చెప్పుకోవచ్చు అనమాట. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.